అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్డిఈ సెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ వివరాలు ఇవ్వడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి వివరాల్లోకి వెళ్తే మనకు 20వ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాని వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది. మరి ఎక్కడ అటెండ్ కావాలి అనే దానికి సంబంధించి వివరాలు మీరు కావాలంటే వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చినాడు చూడండి. చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అని ఇచ్చినాడు. ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించి చూపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే వాటికి సంబంధించి వివరాలు మనం ఒకసారి చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చినాడు చూడండి. డిఈ షెట్ ఆల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్, బోన్ఫైడ్ అప్ టు ఇంటర్మీడియట్, క్యాస్ట్, లేటెస్ట్ ఇన్కమ్, స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటే వాటికి సంబంధించి మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీరు వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి అని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 30వ తేదీ మీకు సీట్ అలాట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మెరిట్ ఆధారంగా ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది మనకు 30వ తేదీ తెలుస్తుంది. ఇంకా ఫీ పేమెంట్ తర్వాత ఫైనల్ అడ్మిషన్ లెటర్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి 2024 జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని ఫైనల్ అడ్మిషన్ లెటర్ తీసుకున్న వాళ్ళు కాలేజీలో 5వ తేదీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో ఆ కాలేజీలో. అది ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరంటే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు టైం అనేది లేదు కాబట్టి. డిఈ షెట్ రిజల్ట్ వచ్చి మనకు 6 నెలలు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలామంది వేరే కోర్సులలో కూడా జాయిన్ కావడం అనేది జరిగింది. ఈ షీట్లు ఎంతవరకు ఫిల్అప్ అవుతాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. దీనికోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.